హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే రొటీన్ వ్లాగ్ అండి. ఇంకా మా పిల్లలకు వచ్చేసి ఈరోజు హాలిడే. ఈరోజు రేపు ఎల్లుండి 3 days అయితే హాలిడే ఇచ్చారండి. మీకు తెలుసు కదా, ఇంట్లో ఒక్క పిల్లలు ఉంటేనే పెద్ద హడావుడిగా ఉంటుంది. చుక్కలు చూపిస్తారు. అలాంటిది 3 పిల్లలు కలిపి ఎలా అల్లరి చేస్తారో ఈరోజు వీడియోలో చూడండి. నేను ఎలా చూసుకుంటానో కూడా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోద్దు. చాలామంది వీడియోస్ చూస్తాను కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేట్ అవుతుంది. వీడియో అయితే కంటిన్యూ చేసేస్తున్నాను, చూసేయండి. హలో అండి, ఇంకా మార్నింగ్ లేవగానే పిల్లలైతే బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇంకా రూమ్స్ అవి క్లీన్ చేసుకుందామని అయితే ఇలా సర్దుకుంటున్నాను. ఇంకా మాకు సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి కొంచెం చిన్నగానే ఉంటుందండి, అలానే పెద్దదేం కాదు. ఆల్రెడీ నేను హోమ్ టూర్ కూడా చేశాను. ఒకవేళ మా ఇల్లు ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే హోమ్ టూర్ వీడియోలో చూడండి. ఇంకా బట్టలన్నీ బయట ఉన్నాయని బీరువాలో పెట్టుకుని ఇంకా నీట్గా అయితే సర్దుకుంటున్నాను. ఇంకా బీరువా పెట్టడం వల్ల సెల్ఫ్లో అయితే కర్టెన్ తీసుకోవడానికి కూడా కుదరట్లేదండి. దానికి వచ్చేసి మాకు ఒక టేబుల్ ఒకటి ఉంది. ఆ టేబుల్ కూడా పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఇంక ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకున్నాం. ఇంకా మార్నింగ్ లేవగానే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్తా ఎక్కడ బెడ్షీట్లు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంక పిల్లలు లేవటం లేట్గా లేవటం అవన్నీ లేచాక వాళ్ళు నేనైతే ఇలాగ వాళ్ళకి టిఫిన్ పెట్టేసి తర్వాత నెమ్మదిగా అయితే ఇలా సర్దుకుంటాను. పిల్లలు ఉంటే మాత్రం చాలా చుక్కలు చూపిస్తారండి. అందులోకి ముగ్గురు అవుతుంది, వలన ముగ్గురు కొట్టేసుకుంటారు. వాళ్ళు ఆడుకున్నా పర్వాలేదు, ఎంతసేపు అన్నా చూడొచ్చు. మా వాళ్ళు అలా ఆడుకోరండి, కొట్టుకుంటారు. ఇంకా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా కొట్టుకుంటారు. ఇంకేదో పెద్దోళ్ళు కొట్టుకున్నట్టే కొట్టుకుంటారు. వాళ్ళకి వచ్చి 4 years. ఇంకా వాళ్ళతో పాటు మా పాప కూడా వాళ్ళని ఆడించదు, తిరిగి వాళ్ళనే కొడుతుంది. ఇంకా నేను వచ్చేసి వాళ్ళని అయితే బయట బొమ్మలు ఇచ్చి ఆడుకోమని ఇంక ఇవి ఇలా సర్దుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, నేనైతే ఇల్లు అయితే ఊడుస్తుంటే మా చార్వి పైకి ఎక్కింది. పైకి ఎక్క బొమ్మలు లాగితే మొత్తం అన్నీ కింద పడిపోయినాయి చూడండి. ఉత్త టైంలో మామూలుగా అయితే ఆడుకున్నప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు కొడుతుంది. పాపం మా పెద్దోడిని అయితే బాగా కొడతారండి వీళ్ళిద్దరూ కలిపి. ఇప్పుడు చూడండి చరణ్ అవన్నీ ఎత్తంటే చిన్నోడే హెల్ప్ చేయట్లేదు కానీ పెద్దోడే పాపం మొత్తం అన్నీ వాళ్ళ అక్కకి హెల్ప్ చేస్తున్నాడు చూడండి ఎత్తి. ఇంకా నేను ఒక పని చేస్తే వీళ్ళు ఒక పని చేస్తారు. నేను సర్దుతూ ఉంటే వీళ్ళు తగలబెడతా ఉంటారండి. ఇంక ఇదే పని మా ఇంట్లో. ఇంకా వీళ్ళకి హాలిడే వచ్చిందంటే పాపం ఇంకా నేను సర్దుకోవడం వాళ్ళు తీయటం, నేను సర్దటం వాళ్ళు తీయటం, ఇంక ఇదే పని. ఇంకా వాళ్ళు చేసేది ఇదేనండి. ఇంకా వాళ్ళకి స్నానం అయితే చేయించలేదు. ఫస్ట్ అయితే నేనైతే ఇల్లు అయితే ఊడ్చేసాక వాళ్ళకి స్నానం అయితే చేపిద్దామని అయితే ఆడుకోమన్నాను కాసేపు. పాపం అయితే ఇద్దామని తీసుకునేలో పని కింద పడిపోయి ఇంకా వాళ్ళు ఎత్తుకుంటున్నారు. పక్క నుంచి అయితే నేను ఊడుస్తున్నాను. నేను కొడతానేమో అని మా చార్వి చూస్తుంది అలాగా, అమ్మ ఎందుకు కొట్టట్లేదని. మా హస్బెండ్ మార్నింగ్ వెళ్తూ వాళ్ళకి మనీ అయితే తీసుకొచ్చి ఇచ్చారండి. మనీ అంటే రియల్ మనీ అనుకుంటారేమో, కాదు. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మా పెద్దోడు చిన్నది ఒక 10 rupees నోట్ ఒకటి తీసుకొచ్చాడు కీ చైన్కి వస్తే. అది చూసి మా చిన్నోడు కావాలని ఏడిపోయి ఇంక సరే అని మా ఆయన అయితే పొద్దుటే వెళ్ళి స్టేషనరీ షాప్కి వెళ్ళి
అది తీసుకొచ్చారండి. ఇంకా వాళ్ళు స్టేషనరీలో అది తీసుకుందామని వెళ్ళి 150 రూపీస్ చేశారు. వాడు కార్లని అవన్నీ ఇవన్నీ కొనుక్కున్నాడు. మా వాళ్ళు ₹1 చేద్దామని వెళ్తారు, అక్కడికి వెళ్ళి చూసి అవి కావాలి ఇవి కావాలని 200-300 వేస్ట్ చేస్తారు. ఇంకా పోనీ అవి ఏమన్నా ఉంచుతారంటే అవి కూడా ఉంచారన్నాడు. ఇంకా అంతే, ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే నేను పని చేసుకున్నప్పుడే ఆడికి వాటర్ కావాలంటాడు. ఉత్తి టైంలో నాడు వాటర్ తాగుతావా అంటే ఏముండదు. అసలు 5 డేస్ నుంచి ఫీవర్ అండి. మా లక్కీకి అయితే లేవట్లేదు, అలానే స్కూల్కి వెళ్తున్నాడు వస్తున్నాడు, మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అలాగే ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకెందుకన్నా మంచిదని అయితే మా హస్బెండ్ నేను అయితే నైట్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళామండి. ఏం లేదు, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు, అన్నీ నార్మల్ వచ్చినాయి. డెంగ్యూ అన్నీ చేశారండి. 4000 అయింది హాస్పిటల్కి. ఏ ప్రాబ్లం లేదు, కాకపోతే టెస్టులు చేయించేస్తే మనకి ఇబ్బంది ఉండదు కదా, తర్వాత భయం అనిపించిందని అయితే మేము టెస్టులు అన్నీ చేయించేసాము. 5 డేస్ నుంచి ఫీవర్ వస్తుంది తగ్గుతుంది కదా అని చేయించామండి. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ మెడిసిన్ పడిన కాడ నుంచి కొంచెం ఓకే. జలుబు చేసింది, జలుబు మీద అయితే వాడికి అలా అనిపించింది. ఇంకా కిచెన్ చూడండి ఎంత డర్టీగా ఉందో. ఇంకొక రోజు నేను లేకపోతే కిచెన్ అంతా ఎలా పడితే అలా ఉంటుంది. నేను మార్నింగ్ లేట్గా లేచానండి. ఇంకా మా హస్బెండ్ అయితే కిచెన్ చూడండి ఎలా పడితే అలా చేసి టీ పెట్టుకుని తాగేసి టిఫిన్ చేసేసి ఇంకా ఎలా పడితే అలా పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా తను వెళ్ళాక అయితే నేను పిల్లలకి టిఫిన్ అయి పెట్టి ఇలా నీట్గా అయితే సర్దుకోండి. నేను ఏ పని చేసినా చేయకపోయినా మాత్రం అండి కిచెన్లోకి వెళ్ళేటప్పటికి నాకు గ్యాస్ అనేది నీట్గా ఉండాలి, లేకపోతే నాకు చాలా చిరాకు వస్తుంది. ఇంకెళ్ళినంటే చూడండి ఫస్ట్ అయితే నేను గ్యాస్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇదైతే నీట్గా కడిగేసుకుంటే అప్పుడు మనం ఫ్రీగా వంట చేసుకోవచ్చు. అప్పుడు మనం ఎంత వంట అయినా చేయొచ్చు. గ్యాస్ నీట్గా ఉంటే, గ్యాస్ నీట్గా లేకపోతే మాత్రం అస్సలు చేయలేము. ఇంకా నేను రోజుకి ఒక 3 టైమ్స్ కడుగుతాను. మార్నింగ్ లేచిన వెంటనే కడుగుతానండి, అంటే వంట అయిపోయాక పిల్లల్ని స్కూల్కి పంపించాక కడుగుతాను. తర్వాత మధ్యలో పిల్లలకి పాలు ఏమన్నా కల్పిస్తాను కదా, అప్పుడు కొంచెం ఏమైనా పొంగితే మళ్ళీ అప్పుడు కడుగుతాను. మళ్ళీ ఈవినింగ్ టైం పడుకునే ముందు కూడా కంపల్సరీ కడుగుతాను. అందుకేనేమో మా గ్యాస్ ఒక్కొక్కసారి వెలగదండి. అస్తమాటు కడిగి కూడా గ్యాస్ కూడా పోతుంది. ఎక్కువ కడగకండి ఎవరైనా సరే. నాకు శుభ్రం ఎక్కువైపోయి బాగా కడుగుతాను, కానీ ఇలా కడిగితే ఆ బర్నర్లోకి వాటర్ వెళ్ళిపోయి గ్యాస్ అనేది తొందరగా వెలగట్లేదండి. మాది చాలా లీక్ అయిపోతుంది. ఇంకెలా అయితే గ్యాస్ అయితే నీట్గా కడిగేసుకుని తర్వాత పని అయితే స్టార్ట్ చేయాలి. హస్బెండ్ అంటారండి నన్ను, నువ్వు మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళొచ్చు కదా అని. మా పిల్లలకి 7కి వచ్చేసి వ్యాన్ వస్తుంది, నేను వచ్చేసి 5కి లేస్తానండి. వంట చేయాలి, పిల్లలకి టిఫిన్ పెట్టాలి, వాళ్ళకి స్నానాలు చేయించాలి, రెడీ చేయాలి. అన్నీ చేసేటప్పటికి వ్యాన్ వచ్చేస్తుంది. కరెక్ట్గా రెడీ అయ్యి కూర్చుంటారు, పాపం టిఫిన్ చేస్తారు, ఒక్కొక్కసారి టిఫిన్ కూడా చేయరు, వ్యాన్ వచ్చేస్తుంది. నేను అసలు వాకింగ్కి వెళ్తే ఏ టైంకి వెళ్ళాలో చెప్పండి మీరే. ఎప్పుడు మా హస్బెండ్ అదే అంటారు, వాకింగ్కి వెళ్ళు, ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు కదా అంటే. పిల్లల్ని చూసుకోవడమే ఎక్కువ, అసలు ఎంత పని ఉంటుందండి. 3 పిల్లలు అంటే మామూలు మాటల. ఈ రోజుల్లో ఒక్క పిల్లల్ని చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వీళ్ళ 3 చూసుకోవడానికి అయితే ఎంత ఇబ్బంది అవుతుందో చెప్పండి. మధ్యలో వీళ్ళకి 2 ట్విన్స్ కాబట్టి ఫస్ట్ మా పాపకి జలుబు ఏదైనా వచ్చిందనుకో, ఇంకా వీళ్ళిద్దరు ట్విన్స్ కాబట్టి ఫస్ట్ పాపది
పెద్దోడికి అంటుకుంటుంది, తర్వాత చిన్నోడికి వస్తుంది అంతే. ఇంకా వరుసగా ముగ్గురికి జలుబులు జ్వరాలు. ఈ మంత్ అయితే మొత్తం ముగ్గురికి ప్రాబ్లమ్సేనండి. ఫస్ట్ చార్వికి జలుబు అని చెవు నొప్పి అని వచ్చింది, తర్వాత పెద్దోడికి జలుబు దగ్గు, ఇంకా చిన్నోడికి అయితే మొత్తం ప్లేట్లెట్ కౌంట్ తగ్గి జలుబు జ్వరం, ఇంకా మొత్తం అయితే ఎఫెక్ట్ అంతా వాడి మీద కొట్టేసింది. ఈ సెప్టెంబర్ వస్తే చాలండి మాకు ఇంకా భయం భయంగా ఉంటుంది, ఎవరికి ఏదో వస్తుందా అని భయం భయంగా ఉంటుంది మాకు. ఈ సెప్టెంబర్ మంత్ అస్సలు వచ్చిరాదు మాకేంటో మరి. అందులోకి వినాయక చవితి అస్సలు వచ్చిరాదండి మాకు. వినాయక చవితి అస్సలు ఆనమలేదు. ఆనమ లేకుండా ఒక ఇయర్ అయితే నేను వినాయక చవితి అయితే చేశానండి. ఆ ఎఫెక్టు మా పాపకైతే డెంగ్యూ వచ్చింది, చాలా సీరియస్ అయింది. ఇంకా అప్పటి నుంచి అయితే మేము వినాయక చవితి అయితే చేసుకోమండి. అంతకుముందే మాకు ఆనమ లేదంట, కాకపోతే నాకు తెలియక నేనైతే పూజ చేశాను. ఆ ఎఫెక్ట్ అయితే మా పాపకు కొట్టింది. ఇంకా మేము వినాయక చవితి వచ్చిన ఇంకా అసలు టెంపుల్కి కూడా వెళ్ళమండి. ఇంకా మనకు పిల్లలే ఇంపార్టెంట్ కదా మెయిన్. ఇంకా అందుకొచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళను, పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను. చాలామంది వీడియోస్ చూస్తారు కానండి, మన ఎవరైనా సరే మీరు వీడియోస్ చూడకపోయినా పర్వాలేదు, కానీ జనాలను మాత్రం ఎంకరేజ్ చేయండి, డిసప్పాయింట్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది నా సబ్స్క్రైబర్స్ అయితే నన్ను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు కానండి, నాకు బయట రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే నా వీడియోస్ చూస్తే అలాగా ఇలాగ అని చెప్పుకోవడం నాకు అస్సలు నచ్చదండి. నేను డైరెక్ట్గానే చెప్తున్నాను, పలానా అని పేర్లు చెప్పట్లేదు, కానీ ఎవరైనా సరే నా వీడియోస్ చూస్తే చూడండి, నచ్చితే చూడండి, లేకపోతే లేదు. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు అవి మాట్లాడితే నాకు నచ్చదు. నా హ్యాపీనెస్ నాకు చేయాలనిపించి నేను చేసుకుంటున్నాను అంతే. నేను ఎవరి కోసమో వీడియోస్ చేయట్లేదండి, నా కోసం నేను చేసుకుంటున్నాను. అది మీ ఇష్టం, చూడాలని ఉంటే మీరు చూడండి, లేకపోతే లేదు. ప్లీజ్ మాత్రం ఒకరిని మాత్రం ఎప్పుడు మాట అనొద్దు, వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించుకోండి మాట అనే ముందు. ఇంక ఇది వచ్చేసి నేను పిల్లలకి ఎగ్స్ అయితే బాయిల్ చేయాలి, కర్రీ కూడా చేయాలండి. ఇంకా అందుకని నేను ఇలా మా మినీ రైస్ కుక్కర్ అయితే యూజ్ చేస్తున్నాను. తెలుసు కదండి, ఇది వీడియో కూడా నేను పెట్టాను మీకు. మా ఇడ్లీ పాత్రలో అయితే నేను ఇలా రైస్ కడిగేసుకుని పెట్టేసుకుని దానిలో అయితే ఒక 6 ఎగ్స్ అయితే వేసుకున్నాను, నేను ఒక కర్రీ చేద్దామని. దీనిలో మనకి ఈజీగా బాయిల్ అయిపోద్దండి. ఇప్పుడు మామూలుగా మనం వాటర్ వేసి బాయిల్ చేస్తుంటే ఆ తొక్క అనేది రావట్లేదు, ఇలా అయితే మనకి ఈజీగా వస్తుంది. ఇంకా అందుకని నేను ఎప్పుడు ఎగ్ బాయిల్ చేయాలన్నా మ్యాక్సిమం ఇలాగే రైస్ పెట్టేసుకుని ఎగ్స్ అనేది పెట్టేసుకుంటానండి. చాలా ఈజీగా అయితే నాకు అయిపోద్ది, ఇంకా ఇబ్బంది అనిపించదు, నాకు అలవాటు అయిపోయి ఇంకా ఇలానే వాడుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి ఎవరన్నా, చాలా బాగా వస్తుంది. రైస్ కూడా మనకి మంచిగా కుక్ అవుతుందండి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. పిల్లల్ని అవి చూసుకుని పని అంతా చేసుకునేటప్పటికి టైం అయింది. ఇంకా ఆకలేస్తుందని అయితే నేను దోశ వేసుకున్నాను. ఈ దోశ నన్ను తినొద్దనేమో దోశ కూడా రావట్లేదు చూడండి. ఇంకా బయట పాలు తెచ్చుకున్నామండి, లీటర్ పాలు 90 రూపీస్ అంట. అవి కొద్దిగా ఉంటాయి, నేనైతే పెరుగు తోడు పెట్టాను. దోశ చూడండి అస్సలు రావట్లేదు. నేను ఎప్పుడు దోశలు వేసినా సరే అందరికీ బాగా వస్తాయి, లాస్ట్ దోశ ఏంటో తెలియదు మరి, నేను వేసుకునేటప్పటికి అది ముక్కలు అయిపోవడమో ఏదోటి అవుతుందండి. వీడియో ఆపేసి అది తీసి మళ్ళీ నేనైతే టర్న్ చేసాను చూడండి. ఇంకా మేము పిల్లల కోసం రోజు 1 లీటర్ పాలు అయితే తెచ్చుకుంటున్నాం బయట. ఇది 90 రూపీస్ అని చెప్పాను కదా, మంచిగా మేగడ అనేది వస్తుందండి పాలు చూడండి. నేను నిన్నటి పాలు మేగడ తీసి పెట్టుకున్నాను, అది నిన్నటి పాలు చాలా వస్తుందండి. ఇది ఈరోజు పాలు. ఇంకా నాకు ఎక్కువ మేగడ అయితే తీయటం రాదు, ఇది ఫస్ట్ టైం నేను ఇలా ట్రై చేయటం. సరే ట్రై చేద్దాం కదా అని చేస్తున్నాను. చాలా బాగుంటున్నాయండి పాలు మాత్రం. ఈ ప్యాకెట్స్ పాలు కన్నా ఈ బెటర్ అని అనిపించింది నాకు. నా దగ్గర కిట్ ఉంటే నేను పాలు తెచ్చినండి, ఒకసారి టెస్ట్ కూడా చేశాను. దీనిలో అనేది లైట్గా వాటర్ కలుపుతున్నారు అంతేకాని దీనిలో గివడర్లో ఏం కలపట్లేదండి. చాలా బాగుంటున్నాయి పాలు. దీనిలో మేగడైతే చూడండి భలే వచ్చింది కదా. ఇంకా పిల్లలకి నెయ్యి చేసుకోవడానికి ఉంటుందని అయితే నేను ఇలా మేగడైతే సెపరేట్ చేసుకుంటాను.
వచ్చేసి మా అక్క వాళ్ళ పాప అండి. ఈరోజు అయితే మా అక్క పాపకి ఇలా గోపిక గెటప్ అయితే వేసింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. వాళ్ళ అన్నలకైతే వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. ఇంకా మార్నింగ్ లేవగానే వాళ్ళ అన్నలతో మాత్రం కాల్ చేసి మాట్లాడుతుంది. వాళ్ళ అన్నలకి డ్రెస్ చూపిస్తుందండి. ఇంకంతేనండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేట్ అవుతుంది. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి.